హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫుడ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళబోతున్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా మరొకసారి సర్టిఫికేట్లు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏ సర్టిఫికేట్లు మనం తీసుకువెళ్ళాలి, ముఖ్యమైన సర్టిఫికేట్లు ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. అలాగే ఏ సర్టిఫికేట్ల మీద మనం గెజిటెడ్ సైన్ చేయించాలి, వేటి మీద గెజిటెడ్ సైన్ అవసరం లేదనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఎస్జిటి అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్. ఎస్జిటి అభ్యర్థులే కాదు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడాను. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ చూస్తే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ డిఎస్సి అప్లికేషన్ ఫామ్ తీసుకువెళ్ళాలి. తర్వాత డిఎస్సి హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత డిఎస్సి స్కోర్ కార్డ్ తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత టెట్ స్కోర్ కార్డ్ కావాలి. అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అనేది మనం తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోతో పాటు ఇక్కడ ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్, లేకపోతే ఎస్జిటి, అలాగే ప్రిన్సిపాల్ పోస్టులు, వీళ్ళందరూ కూడా ఇవే సర్టిఫికేట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉంటాయి, అవి చెప్తాను నేను. ఇక్కడ నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్ మెమో అనేది, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ అనేవి కామన్ అందరికీ. అలాగే బీఈడి, డిఈడి చేసిన అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్లు అయితే బీఈడి, అలాగే ఎస్జిటి అభ్యర్థులు అయితే డిఈడి సర్టిఫికేట్లు కంపల్సరీగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. డిఈడి, బీఈడి సర్టిఫికేట్లు కంపల్సరీగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్, ఇది కూడా కామన్గా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, ప్రిన్సిపాల్ ఎవరైనా కానీ వీటంటికి కామన్గా పీజీటీ అయినా టీజీటీ అయినా ఏవైనా కానీ ఈ సర్టిఫికేట్లన్నీ కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇక స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్తే 4th to 10th క్లాస్ వరకు, అంటే 4వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మనం ఎక్కడ చదువుతామో 7 years ఎక్కడైతే చదువుతామో అదే మన నేటివిటీ అవుద్ది కాబట్టి, నేటివ్ డిస్టిక్ అవుద్ది కాబట్టి మనం అది ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ అవి అందుబాటులో లేని సమయంలో నేటివిటీ సర్టిఫికేట్, ఒకవేళ మీకు స్టడీ సర్టిఫికేట్స్ అందుబాటులో లేకపోతే నేటివిటీ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేటు ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే ఆధార్ కార్డు, ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ కానీ, పీజీటీ కానీ, టీజీటీ కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా ఇవి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇక ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఒక 5 పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పీహెచ్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు పీహెచ్ ఎలిజిబిలిటీ ఉంటే పీహెచ్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇక ఇతర ఏవైనా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే కంపల్సరీగా వాటిని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పట్టుకు వెళ్తారు, అవి మీరు గమనించాలి. ఇక మీకు ఇతర క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఆల్ అదర్ డాక్యుమెంట్స్, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా 3 సెట్లు జిరాక్స్ తీసుకువెళ్ళాలి. అలాగే ఒక సెట్ మీద కంపల్సరీగా అటెస్టేషన్ తీసుకువెళ్ళాలి. అంటే 3 సెట్లు ప్లస్ ఒక సెట్ అటెస్టేషన్, 4 సెట్లు తీసుకుని వెళ్ళాలి. రైట్, 4 సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఒక సెట్ మీద అటెస్టేషన్ చేయించాలి. ఇకపోతే గెజిటెడ్ సైన్, మనం ఏ సర్టిఫికేట్ల మీద గెజిటెడ్ సైన్ చేయించాలి అంటే, గెజిటెడ్ అధికారితో ఏ సెట్ల మీద సైన్ చేయించాలి అంటే, ఒకటి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద చేయించాలి, ఇంటర్ మార్క్ లిస్ట్ మీద చేయించాలి. అలాగే బీఈడి, డిఈడి సర్టిఫికేట్ల మీద, అలాగే హిందీ పండిట్లు ఉంటారు, హెచ్పిటి కానీ టీపీటీ కానీ చేసిన వాళ్ళు కానీ ఆ సర్టిఫికేట్ల మీద, అలాగే డిఈడి, బీఈడి మార్క్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ల మీద చేయించాలి ఖచ్చితంగా. అలాగే 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, వాటి మీద మనం చేయించాలి. అలాగే క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, వాటి మీద. ఇక ఆధార్ కార్డు ఉంది, దాని మీద. వీటంటి మీద మనం గెజిటెడ్ సైన్ కంపల్సరీగా చేయించాలి. ఇకపోతే గెజిటెడ్ సైన్ అవసరం లేనివి చూద్దాం ఒకసారి. గెజిటెడ్ సైన్ అవసరం లేనివి అంటే ఇక్కడ గమనించండి ఒకసారి. గెజిటెడ్ సైన్ అవసరం లేనివి డిఎస్సి అప్లికేషన్ ఫామ్ మీద అవసరంలా, టెట్ మార్క్స్ మెమో మీద అవసరంలా, డిఎస్సి స్కోర్ కార్డు మీద అవసరంలా. ఇక మిగతా వాటి మీద డిఎస్సి ఇవి మనం ఖచ్చితంగా గెజిటెడ్ దగ్గర సైన్ పెట్టించాలి. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినవి కాబట్టి, ఈ అప్లికేషన్ కానీ, టెట్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి వాటికి అవసరం లేదు. బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైనా జరిగితే వాటికి కంపల్సరీ పెట్టించాలి. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఇక గెజిటెడ్ సైన్ పెట్టేవాళ్ళు ఎవరు అంటే, ఇక్కడ మీరు ఒకసారి అది కూడా ఒక అవగాహన వస్తుంది మీకు. గెజిటెడ్ సైన్ పెట్టేవాళ్ళు ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఏఓ కానీ ఎవరైనా, లేకపోతే హై స్కూల్ హెచ్ఎం కానీ, లేకపోతే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ, డాక్టర్స్ ఉంటారండి, గవర్నమెంట్ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరితో కూడా మీరు సంతకాలు పెట్టించవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.